కొంతమంది ఓవర్‌గా షేర్ చేస్తారు. దీనికి సైకలాజికల్‌గా రీజన్స్ ఏంటి అంటే, వాళ్ళకి ఎక్కడ ఫ్రీగా చెప్పుకోవడానికి మనుషులు లేకపోవడం, అందుకు ఓవర్ షేర్ చేస్తారు. వాళ్ళు ఎక్కువగా ఓవర్ షేరింగ్ చేసుకునే పర్సన్స్ మధ్యలో పెరగడం వల్ల వాళ్ళకి అదొక అలవాటయిపోతది ఓవర్ షేర్ చేయడం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఎవ్వరు అండర్‌స్టాండ్ చేసుకోకపోవడం, ఎక్కువగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం అండ్ వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడం. వాళ్ళిప్పుడు ఏమనుకుంటారు అంటే, నేనిప్పుడు నా గురించి మొత్తం డీటెయిల్‌గా చెప్తే వీళ్ళు నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోరు అని వాళ్ళ గురించి మొత్తం వాళ్ళేమనుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పడానికి ట్రై చేస్తారు. అండ్ అలాగే వీళ్ళు తొందరగా ఎవరితోనైనా కలిసిపోవడానికి గూడా వాళ్ళ గురించి మొత్తం ఓపెన్ అప్ అయిపోతారు. అండ్ ఇంకొంతమందేమో యాంగ్షియస్‌గా అంటే వాళ్ళేం జేస్తున్నారో వాళ్ళకి కంట్రోల్ ఉండదు. అంటే మనుషులతో మాట్లాడడం ఎక్కువ అలవాటు లేకపోవడం. వీళ్ళు మనుషులను చూడగానే యాంగ్షియస్ అయిపోతారు. ఆ యాంగ్షియస్‌నెస్‌లో ఏదేదో మాట్లాడేస్తుంటారు. మొత్తం మాట్లాడేసిన తర్వాతకి రీప్లే చేసుకుంటే, అరే! నేను ఇవన్నీ మాట్లాడేషినా, ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే అని ఓవర్‌గా థింక్ జేస్తారు. ఇలాంటి వాళ్ళు దీన్ని తగ్గించుకోవాలి అంటే ఏంటి అంటే, మెయిన్‌గా మనం మన కంట్రోల్‌లో ఉండాలి అంటే మన బ్రీత్ కంట్రోల్‌లో వస్తే మనం ఏం జేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వీటన్నిటికి మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి మన బ్రీతింగ్. మన బ్రీత్ కంట్రోల్‌లో ఉంటే మనం చేసే దాని పైన అవగాహనతో ఉంటాం. ప్రెజెంట్‌లో ఉంటాం మోర్. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ పైన ఫోకస్ జేయాలి ఒక థింగ్. అండ్ ఇలాంటి వాళ్ళు లైఫ్‌లో ఏదైనా నెమ్మదిగా చేయడం ప్రాక్టీస్ జేయాలి. అంటే ఎక్కువ హరీ అప్ అవ్వకుండా వాక్ జేస్తున్నారా? స్లోగా వాక్ జేయడం. మాట్లాడుతున్నారా? స్లోగా మాట్లాడడం. ఇలా మెల్లమెల్లగా ప్రాక్టీస్ జేయడం వల్ల వీళ్ళలో యాంగ్షియస్‌నెస్ తగ్గి ఆ ఈజ్ ఒస్తది. ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు స్లోగా మాట్లాడడం అలవాటు జేసుకుంటే, నెక్స్ట్ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు గూడా మెల్లగా మాట్లాడతారు. అండ్ మీరిది అనుకున్న ఎమ్మటే వెళ్లి మాట్లాడితే వర్కౌట్ గాకపోవచ్చు. ఓకే. మళ్ళీ రాంగ్ అయిందా? మళ్ళీ దాన్ని అనలైజ్ జేసి మళ్ళీ ప్రాక్టీస్‌లో పెట్టండి. మళ్ళీ రాంగ్ పోతే మళ్ళీ ప్రాక్టీస్‌లో పెట్టండి. ఇలా ఫస్ట్ 10 టైమ్స్ రాంగ్ పోతది. అది మన బ్రెయిన్ అడాప్ట్ జేసుకుంటది. అరే! నేను 10 టైమ్స్ ఎళ్లి సర్వైవ్ అవ్వగలిగినా అంటే నేను చెయ్యగలుగుతా అని మెల్లమెల్లగా మీకున్న భయం పోతది. ఫస్ట్‌లో ఎంత భయమొచ్చినా గానీ, ఇలా 10 టైమ్స్ వెళ్ళిన తర్వాతకి బాడీ యాక్సెప్ట్ జేస్తది. నేను 10 టైమ్స్ ఎళ్లి సర్వైవ్ అయ్యి అక్కడి నుంచి రాగలిగినా అంటే మళ్ళీ జేయగలుగుతా అని. ఇట్లా 20 టైమ్స్, 30 టైమ్స్, 100 టైమ్స్‌కెళ్ళిన తర్వాతకి నీ బ్రెయిన్ సబ్‌కాన్షియస్‌గానే అది నీకొక అలవాటులాగా నువ్వు ట్రైన్ అప్ అయిపోతావు అండ్ ఆటోమేటిక్‌గా జరిగిపోతది. అండ్ నెక్స్ట్ టైమ్ ఏంటి అంటే ఇది అప్లై జేసినప్పుడు నువ్వు ఓవర్‌గా షేర్ చేస్తున్నప్పుడు 100% నువ్వు ఒకరితోని మొత్తం జెప్తున్నావనుకో, అది మెల్లగా 70%కి తగ్గి, ఇన్ఫర్మేషన్ 70% అలా మెల్లగా నెక్స్ట్ 50% తగ్గి, అలా నెక్స్ట్ 30% అలా ఆఖరికొచ్చి ఎగ్జాక్ట్‌గా ఎలాగో కూల్‌గా ఉంటావు. నీ బ్రెత్ నీ కంట్రోల్‌లోకొచ్చుంటది. అండ్ ఇన్ని సార్లు మాట్లాడినావు అదొక అలవాటు గూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడేం జేయాలి అంటే, టైం పట్టినా పర్వాలేదు. అవతలోడు ఒక క్వెషన్ అడిగిన తర్వాతకి మైండ్‌లో రివైజ్ జేసుకో. అంటే వీడేం అడిగిండు? ఎందుకు అడిగిండు? పాస్ట్ టెన్స్‌లో అడిగిండా? ప్రెజెంట్ టెన్స్‌లో అడిగిండా? అనలైజ్ జేసి నీకు అప్పుడున్న నాలెడ్జ్‌కి ఏం కరెక్ట్ అనిపిస్తుందో అది జెప్పు. అవతలోడు నేను రైట్ అనుకుంటాడా? రాంగ్ అనుకుంటాడా? సెకండరీ థింగ్. నీకు రైట్ ఏదనిపిస్తుంది? నీకున్న నాలెడ్జ్ బట్టి రిప్లై ఇయ్యడానికి ట్రై చెయి. ఇలా జేస్తే ఈ యాంగ్షియస్‌నెస్ తగ్గి ఓవర్ షేరింగ్ గూడా తగ్గుతది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి అవతలోడు నువ్వు జెప్పిన రైట్‌ని వాడు రాంగ్ అన్నాడనుకో, అస్సలు హార్ట్‌కి తీసుకోకు. ఇక్కడ మేజర్‌గా మైనస్ అయిపోతాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతది. అవతలోడు రాంగ్ అంటున్నాడు ఓకే. రాంగ్ అనేదాని నిజంగా రాంగేనా? నిజంగా రాంగే అయితే నేర్చుకోవడానికి చూడు. నీ దగ్గర ఫోన్ ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. నిజంగా రాంగే అంటే చెక్ జెయ్యి. ఓకే. వాడు చెప్పింది నిజమే అంటే ఇగోకెళ్ళకుండా నేర్చుకో. ఇఫ్ ఇన్ కేస్ వాడు చెప్పింది రాంగ్ అనుకో, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు రైట్ అని. ఇప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా! నువ్వు చెప్పింది రైట్ అని. దాంతోని హ్యాపీ అయ్యి ఇలా ఓవర్ షేరింగ్‌ని తగ్గించుకో అండ్ హ్యాపీగా ఉండు.